చెప్తారు మీరు రేపు ముట్టడి ఉన్నట్టుగా ఉంది గ్రూప్ 2, 3 పోస్టులు యాజ్ ఇట్ ఈస్గా అప్పుడు ఉన్నటువంటి పోస్టులు గత ప్రభుత్వం ఏదైతే ఉందో అదే పోస్టులతో ఎగ్జామ్స్ పెట్టాలని చెప్పేసి మళ్ళీ చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిదా వేసేదే లేదు, మేము అనుకున్నటువంటి టైంకే మేము ఎగ్జామ్స్ పెడతామని చెప్పేసి కూడా ప్రకటిస్తూ ఉంది ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే మళ్ళీ అట్లా ఆ పాత పోస్టులకి ఎగ్జామ్ పెట్టేటట్టు అయితే మాకు ఎందుకు హామీలు ఇవ్వాలి? పోస్టులు పెంచుతాము, మమ్మల్ని గెలిపియండి అని హామీలు ఎందుకు ఇవ్వాలి? చేతగాని హామీలు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఇచ్చి మమ్మల్ని ఇట్లా రోడ్లపైన పెట్టినారు కదా. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ 10th కూడా చక్కగా చదవని వాళ్ళు, వాళ్ళు అసలు అన్ఎడ్యుకేటెడ్. ఇప్పుడు మేము పీజీలు పిహెచ్డీలు వేసి రోడ్లపైన వచ్చి ఉద్యోగాలు అడుకోవాల్సిన దుస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది ఈరోజు. వాళ్ళకి ఎట్లాంటి చలనం లేదు. స్టూడెంట్స్ ఇంత బాధపడుతున్నారు, ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారని అసలు వాళ్ళకి కొంచెం కూడా చలనం లేదు. ఆయన చూడు ఇప్పుడు కేవలం ఇప్పుడు ఈ థింగ్ని కూడా పొలిటికల్ చేస్తున్నారు. వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు స్టూడెంట్స్కి ఏం హామీ ఇవ్వట్లేదు. బల్మూర్ వెంకట్ కానీ ఇంకా వేరే ఎవరైనా కూడా వాళ్ళు స్టూడెంట్స్కి ఏం హామీ ఇవ్వకుండా జస్ట్ వాళ్ళ ఈ ఇష్యూని కూడా పొలిటికల్ చేసి ప్రెస్ మీట్ పెట్టి ఆ పొలిటికల్ పార్టీని ఈ పొలిటికల్ పార్టీని తిట్టడంలోనే వాళ్ళు ఉన్నారు. కానీ స్టూడెంట్స్కి ఏ హామీ కూడా వాళ్ళు ఇస్తలేరు. మళ్ళీ ఏమనంటే వాళ్ళ ట్రాప్లు ఉన్నారు, వీళ్ళ ట్రాప్లు ఉన్నారు. అసలు వాళ్ళే మమ్మల్ని ట్రాప్ చేసి ఈరోజు ఆ పొజిషన్లో ఉన్నారు, అది వాళ్ళు మర్చిపోతున్నారు. ఇంత చేస్తున్నా కూడా సీఎంకి కానీ ఆ లోపల ఉన్న వ్యక్తులకి కానీ నిరుద్యోగుల బాధ కనిపిస్తలేదా, వినిపిస్తలేదా? మేము గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి గ్రూప్ 2 2000కి 3000కి పెంచి డిసెంబర్లో కండక్ట్ చేయాలి. మేము అడిగింది న్యాయమే ఉంది కదా. ఎందుకనంటే ఇప్పుడు గ్రూప్ 3 ఏదైతే నోటిఫికేషన్ అది ఉందో అది గ్రూప్ 2కి గ్రూప్ 3కి సేమ్ సిలబస్ ఉంది. సో ఇప్పుడు ఎట్లాగో మేము నవంబర్ వరకు ఇక్కడనే ఉండాలి కదా. సో అదేదో పోస్టులు పెంచి గ్రూప్ 2ని డిసెంబర్లో పెడితే అందరికీ మంచిగా ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ ఉంది అక్టోబర్లో. సో ఈ గ్రూప్ 2 అనేది అక్కడ మెయిన్స్ రాసే వాళ్ళకి ఇక్కడ గ్రూప్ 2 చదవాలా, గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలనేది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అందరూ. ఇమోషనల్గా మమ్మల్ని చాలా వీక్ చేస్తున్నారు, చాలా మెంటల్ స్ట్రెస్కి గురవుతున్నాం మేము. మాకు ఏం అవసరం ఇట్లా ధర్నాలు చేయాలని? ఇప్పుడు ఇట్లా చేస్తే స్టేట్లో పీస్ అండ్ హార్మనీ కూడా డిస్టర్బ్ అవుతుంది కదా. అట్లా కాకుండా మా డిమాండ్స్ నెరవేర్చాలని మేము ఎంత మంచిగా చెప్పినా వాళ్ళు వింటలేదు. మేము ఏం చేయాలి? మేము ఇంకా ఏం చేస్తున్నామంటే రేపు ముట్టడి చేస్తున్నాం. మా ఫ్రెండ్స్ అందరికీ నేను విజ్ఞప్తి ఒకటే చేస్తున్నాను, రేపు జరిగే టీజీపీఎస్సీ ముట్టడికి మీరు అధిక సంఖ్యలో వచ్చి ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలి. ఇది మన కోసం చేస్తున్నాం, మనం ఫైట్ చేసుకుంటున్నాం. మీరు ఏమి భయపడద్దు, మన పైన కేసులు పడతాయని అవి మనం ఏం భయపడద్దు. ఎందుకనంటే వీఆర్ నాట్ గోయింగ్ అగెయిన్స్ట్ ద లా, వీఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ రైట్స్. సో మీరందరూ వచ్చి దీనికి మద్దతు పలికి అందరూ దీన్ని విజయవంతం చేయాలని నేను అనుకుంటున్నాను. చర్చలు జరపట్లేదా? చర్చలు జరపడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనంటే ఈ సిచ్యువేషన్ని తప్పుదో పట్టించడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ సిచ్యువేషన్ని సాల్వ్ చేయాలన్న ఇంటెన్షన్ వాళ్ళకి అస్సలు కనిపిస్తలేదు. మాకు ఆ నమ్మకం కూడా లేదు. మాకు వాళ్ళ పైన క్రెడిబిలిటీ కోల్పోయినాం. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్రెడిబిలిటీ లేని నాయకులు స్టూడెంట్స్ని ఇంత బాధ పెడుతున్నారు, ఇంత రోడ్ల మీదకి పంపిస్తున్నారు. చాలామంది ఏజ్ అయిపోయే పరిస్థితి ఉంది. ఏమనంటే జాబ్ క్యాలెండర్తో మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పవర్లోకి రావాలని కృషి చేసిన వాళ్ళది ఏజ్ అయిపోయే పరిస్థితి ఉంది ఈరోజు. అయితే నువ్వు క్యాలెండర్ ఇస్తా అంటున్నావు. క్యాలెండర్ ఇచ్చిన వెంటనే ఎగ్జామ్స్ జరగవు కదా, టైం పడుతుంది కదా. ఆలోపు ఏజ్ అయిపోయిన వాళ్ళకి నువ్వు ఏం చేస్తావు అంటే నువ్వు అవసరానికి జరగని న్యాయం ఆ తర్వాత జరిగిన వ్యర్థమే కదా. సో మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వడం మంచిదే, ఆ థాట్ కూడా మేము దాన్ని స్వీకరిస్తాం. కానీ దాంతోపాటు ఫస్ట్ మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అంటే ఈ డిమాండ్స్ని మీరు నెరవేర్చాలి. సో మీరు దీన్ని పొలిటికల్గా చేయొద్దు, స్టూడెంట్స్తోని ఆడుకోవద్దు. నిరుద్యోగులు తలుచుకుంటే ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టగలుగుతారు, అదే ప్రభుత్వాన్ని కూల్చగలుగుతారు. అంత పవర్ఫుల్ స్టూడెంట్స్ అని అంటే